ఇది పిలుస్తుందంటే డబ్బులు కట్టడానికో అయ్యి ఉంటది. పెళ్లి టైం దగ్గర పడింది, ఆ పెళ్లి కార్డులకు డబ్బులు పంపావా? పంపించాను. మరి క్యాటరింగ్ వాడికి? వేసేసాను. మరి మండపం? సెండ్ చేశాను. మరి ఫోటోగ్రాఫర్ కి? ఫోన్ పే చేశానే. నీ షాపింగ్ తప్ప అన్ని అయిపోయి. నా షాపింగ్ గురించి మాట్లాడవా? షాపింగ్ బిల్ డబుల్ చేసేస్తాను. వద్దే, అలాంటి వైలెంట్ డెసిషన్లు తీసుకోక ఎల్లు. ఈ పెళ్లి వల్ల ఖర్చులు తప్ప రూపాయి లాభం కూడా లేనట్టుంది. పెళ్లి వల్ల ఖర్చులే కాదు, ఈవెన్ పెళ్లితో డబ్బులు కూడా సంపాదించచ్చు తెలుసా? నా పెళ్లి వీడియో ఓటీటీ ప్లాట్ఫామ్ కి ఏమైనా అమ్మిమంటావా? నాను మరి పెద్ద కత్తిరినా కైఫ్. మరి నీ పెళ్లి వీడియో అమ్మితే ఓటీటీ ప్లాట్ఫామ్ కొనుక్కుంటాయి. మరి డబ్బులు ఎలా వస్తాయి పెళ్లి వల్ల ఖర్చులు తప్ప? కొంతమంది ఫారినర్స్ కి మన ఇండియన్ వెడ్డింగ్స్ చూడాలని చెప్పి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అటువంటి వారు మన వెడ్డింగ్ అటెండ్ అవ్వడానికి అని చెప్పి డబ్బులు పే చేసి మరి సీట్ బుక్ చేసుకుంటారు. జాయిన్ మై వెడ్డింగ్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి నువ్వు రిజిస్టర్ చేసుకున్నావు అనుకో, ఎవరైనా ఫారినర్స్ కి నీ వెడ్డింగ్ చూడాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే పే చేసి సీట్ బుక్ చేసుకుంటారు. అవునా? వెంటనే అప్లై చేస్తా. మొత్తం ఫారెన్ కంట్రీస్ అన్నిటినీ నా పెళ్లికి పిలిచేస్తా.